నమస్కారం. వైకుంఠ ఏకాదశి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మేఘశ్యామం పీత కౌసయ్యవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ధనుర్మాసాన ఆ శ్రీహరి వైభవం వైకుంఠ ఏకాదశి మహోత్సవం. ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కో చోట ఒక్కో రూపంలో దర్శనమిస్తాడు. సప్తగిరులలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా, శ్రీరంగంలో రంగనాథుడిగా, భద్రాచలంలో శ్రీరామచంద్రుడిగా, ఇలా ఒక్కో స్థలంలో ఒక్కో క్షేత్రంలో ఒక్కో విధంగా దర్శనమిస్తూ ఉంటాడు. అంతటి పరమపదవాసుణ్ణి 7 రూపాలలో కొలువుదీర్చి ఉత్తర ద్వార దర్శన సహితంగా పుష్పయాగ మహోత్సవాన్ని అత్యంత విశేష రీతిలో మీకు అందిస్తోంది భక్తి టీవీ. భ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం. అద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీరమణ గోవింద గోవింద, రమణ గోవింద గోవింద. వైకుంఠ ఏకాదశి శుభవేళ ఈనాటి విశిష్టతతో పాటు ఈ రోజున ఆ స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు. మీ అందరి తరపున వారికి నమస్సులు తెలియచేసుకుంటూ భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం గురువుగారు. ఓం నమో వెంకటేశాయ. తదుపరి ఉత్తర ద్వార దర్శనం చేసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద, ఇందిరారమణ గోవింద గోవింద, వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద, శ్రీరమణ గోవింద గోవింద, వెంకటరమణ గోవింద గోవింద. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. ఈరోజు అత్యంత పరమ పవిత్రమైన అఖండ పుణ్యప్రదాయకమైన వైకుంఠ ఏకాదశి రోజు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున భగవంతుడే భక్తుల కోసం కదలి వచ్చినటువంటి గొప్ప పర్వదినం ఈ వైకుంఠ ఏకాదశి. ఎంతో పుణ్యం చేస్తే తప్ప మనం వైకుంఠానికి వెళ్ళలేము.
ఏ పుణ్యం చేయకపోయినా సరే తనను చూడటానికి వచ్చేటువంటి భక్తులను తాను చూడటానికి వైకుంఠం నుంచి గరుడ వాహనంపై లక్ష్మీ అమ్మవారితో కూడుకుని భూలోకానికి వచ్చేటువంటి శ్రీమన్నారాయణ యొక్క దివ్య వైభవాన్ని సాక్షాత్కరింపచేసేది ఈ వైకుంఠ ఏకాదశి. కాబట్టి మన పిల్లల కోసం, మన దేశం కోసం, మన ధర్మం కోసం ఓపిక ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండండి. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఉండనక్కర్లా. కాబట్టి శక్తి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ధర్మం కోసం, కుటుంబ సౌభాగ్యం కోసం, పరమాత్మ అనుగ్రహం కోసం ఈ ఏకాదశి ఉపవాసం ఉంటే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈ విధంగా ఈ వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం, ఉత్తరద్వారం యొక్క విశేషాలు కూడా మనం తర్వాత అనేక అంశాలను మనం చెప్పుకుంటూ వస్తాం. భక్తి టీవీ వారు ఎంతో సభక్తికంగా, సంప్రదాయబద్ధంగా తెలుగువారి యొక్క ధర్మ మూలాలు మరల తెలిసే విధంగా అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు కొన్ని కోట్ల మంది వీక్షించే విధంగా అద్భుతమైనటువంటి అలంకార వైభవంతో ఈనాడు మన ముందు సాక్షాత్కరింపబడుతూ ఉన్నది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక, పారమాత్మిక, పుణ్యప్రదమైన ఈ యొక్క అంశాలన్నీ వీక్షించి మీరందరూ సకల సౌభాగ్యాలు పొందాలని చెప్పి సంప్రార్థన గావిస్తున్నాను. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతనో కమలాయతలోచనలోకపతి విజయీ భవ వెంకటశైలపతి. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతనో కమలాయతలోచనలోకపతి విజయీ భవ వెంకటశైలపతి. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమనే శరణాగత వత్సల సారనిధి పరిపాలయ మాం వృషశైలపతే. అతివేలతయా తవ దుర్విషహైరణువేలకృతైరపరాధసతై భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. అధివేంకటశైలముదారమతీర్జనతాభిమతాదికదానరతా పరదేవతయా గదితానిగమై కమలాదయితాన్న పరంకలయే. కలవేనురవావశ గోపవధు శతకోటి వ్రతాత్ స్మర కోటి సమా ప్రతిపల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే. అభిరామ గుణాకర దాశరథి జగదేకధనుర్ధర ధీరమతే. రఘునాయక రామ రమేశ విభో వరదో భవ వెంకటశైలపతే. అవనీతనయా కమనీయకరం రజనీకర చారుముఖాంబురుహం రజనీచర రాజతమో మిహిరం మహనీయమహం రఘురామమయే. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వయమన్యమహం న కదంచన కంచన జాతు భజే. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. వినా వెంకటేశం ననాదో ననాద
सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहं दूरदस्ते पदाम्बोजयुग्म प्रणामे च यागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अहं दूरदस्ते पदाम्बोजयुग्म प्रणामे च यागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे వైకుంఠ ద్వారంలో కొలువుదీరిన వెంకటేశ్వరుడి దర్శనం అనంతరం సకల అభీష్టాలు నెరవేరాలని కోరుకుంటూ లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పం చెప్పుకుందాం. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవిందకీర్తనం శ్రీ గోవింద గోవింద గోవింద. ఓం ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య హస్తం రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షయాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన పూజాకర్మ సమారభేద్. ఓం దైవీ గాయత్రేశ్ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం జువః ఓం మహః ఓం జనః ఓం దపః ఓం సత్యం. ఓం బ్రహ్మభూర్భువస్సువరోం మమ మమ యజమానస్య సమస్తోపాత్తదురతక్షయద్వారా శ్రీ అలివేలుమంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామిదేవత ఉద్దిశ్య శ్రీ అలివేలుమంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిదేవత ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిదేవత దివ్యచరణసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః శ్రీ విశ్వావసో నామ సంవత్సరే దక్షిణాయనే హిమవంతరతో పౌష్యమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం మోక్షదా ఏకాదశ్యాం వైకుంఠ ఏకాదశీ పర్వదినే భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ లోకకల్యాణార్థం జగద్రక్షణార్థం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాంతరహితస్య శ్రీమద్వేంకటనాయకస్య శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం సంకల్పం జరుగుతోంది. ఆ సంకల్పంలో భక్తులందరూ వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా మీ గోత్రము మీ యొక్క వంశము ఇంటి పేరును ఒక్కసారి మనస్సులో తలుచుకోండి. గోత్రోద్భవస్య వంశోద్భవస్య మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరణ చేసుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య మమ సహకుటుంబం అనుకోండి. సహకుటుంబాన లోక కళ్యాణార్థం శ్రీ అలివేలు మంగా శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత పరివార దేవత సంపూర్ణ అనుగ్రహ ఫల ప్రసాద సిద్ధ్యర్థం యజమానస్య అందరూ మమ అనుకోండి అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మి శ్రీదేవి భూదేవి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభ సమయే సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః యథాశక్తి శ్రీ అలివేలు మంగ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత ఆరాధన అర్చన సహిత పుష్పయాగాఖ్యం కరిష్యే ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. అందరూ శిరస్సు వంచి స్వామివారికి నమస్కారం చేసుకోండి. లక్ష్మీరమణ గోవింద గోవింద, ఇందిరారమణ గోవింద గోవింద. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జరుగుతున్న విశేష కార్యక్రమంలో ఇప్పుడు ఉత్తర ద్వార దర్శన విశిష్టతను గురువుగారు వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు అందిస్తారు. నమో వెంకటేశాయ. ఈరోజు భక్తులకందరికీ అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, తర్వాత మోక్షాన్ని కూడా ప్రసాదించేటువంటి వైకుంఠ ఏకాదశి మహాపర్వదినంలో స్వామివారిని ఉత్తర ద్వారం నుంచే ఎందుకు దర్శనం చేసుకోవాలి అనేటువంటి అనుమానం కానీ లేకపోతే మీమాంస కానీ భక్తులలో ఉంటుంది. దక్షిణ ద్వారం ఉంది, తూర్పు ద్వారం ఉంది, పడమర ద్వారం ఉంది, అవి మనకు తెలుసు. కానీ ఎందుకు ఈ ఉత్తర ద్వారమే అనంటే మీకు కొన్ని శబ్దాలు తెలుసు. ఒక మంచి గుణాల్లో ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, వాడు ఉత్తముడు అంటాం. అంతేగాని మంచి మంచి గుణాలు ఉన్నవాడిని దక్షిణుడు, తూర్పుడు, పడమరుడు అని అనం. ఆ ఉత్తమ అనేటువంటి శబ్దంలోనే అత్యున్నతమైనది అనేటువంటి అర్థం ఉంది. అదేవిధంగా ఉత్తరము, ఉత్తంటే పైభాగము, చాలా ఉన్నతమైనది. అన్ని దిశలలో కల్లా గొప్ప దిశ ఉత్తరము. దానినే గురుస్థానం అనే పేరుతో కూడా పిలుస్తారు. అటువంటి గురుస్థానంలో గురువు యొక్క అనుగ్రహంతో పరమాత్మని దర్శనం చేసుకోవటం. లక్ష్మీ స్థానం, లక్ష్మీ యొక్క అనుగ్రహం పొందేది కూడా ఉత్తర ద్వారం నుంచి. కాబట్టి అటువంటి మహిమాన్వితమైనటువంటి అర్థాలు ఉన్నటువంటి ఈ ఉత్తర ద్వారం ఎందువలన ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రాముఖ్యతను పొందింది అంటే, వైకుంఠంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా స్వామివారి యోగ నిద్రలో 4 మాసాలు ఉన్నప్పుడు దాన్ని చాతుర్మాస్య దీక్ష అనేటువంటి పేరుతో మనమందరం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఈ చాతుర్మాస్యంలో అయిన తర్వాత దేవతలందరూ స్వామివారి కోసం వైకుంఠంలో వేచి వేచి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకున్నారట. కాబట్టి ఈ మాసంలో స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి కనుక వెళ్ళి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి అనేటువంటిది పురాణాలలోనూ ఆగమాలలో కూడా చెప్పబడ్డాయి. అందువలనే దేవాలయాలలో ప్రత్యేకించి ఉత్తర ద్వారము అని ఒకటి ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మనం తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన ఆలయంలో ఉత్తర ద్వారంలో స్వామివారికి హారతిని సమర్పించటం అనేటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షించాం. దీనినే వైకుంఠ ప్రదక్షిణము అంటారు. మనం వైకుంఠానికి ప్రదక్షిణం చేస్తామో లేదో మనకు తెలియదు, కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఎవరైనా దేవాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసినా సరే అది వైకుంఠ ప్రదక్షిణతో సమానము. అటువంటి వైకుంఠ ప్రదక్షిణ ఉత్తర ద్వారం నుంచి చేయటం అనేటువంటిది సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని పురస్కరించుకుని ఏకాదశి రోజున రాక్షసులు, దేవతలు అందరూ ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించారు. కాబట్టి దేవాలయాల్లో ఉత్తర ద్వారం నుంచి మనం దేవుణ్ణి దర్శించుకోవాలి. రెండవది, స్వామివారు వరం ఇచ్చాడు,
నేనే స్వయంగా భూలోకానికి వచ్చి ఎవరైతే ఉత్తరద్వారం నుంచి నన్ను దర్శించుకోవటానికి వస్తారో అటువంటి భక్తులకి నేను భోగభాగ్యాలు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని. కాబట్టి స్వామివారి దర్శనం కోసం ఏ భక్తులు ఉత్తరద్వారం నుంచి వెళ్తూ ఉంటారో గరుత్మంతుడు వాళ్ళందరినీ చూస్తాడట. కొన్ని కోటాను కోట్ల రూపాయలతో గరుత్మంతుడు ఎక్కడ ఉత్తరద్వార దర్శనం జరుగుతుంది, సుబ్బారావు ఎవరు, వెంకట్రావు ఎవరు, ఇవన్నీ ఆయన లెక్కలు రాసుకుంటాడు. అయ్యా ఇన్ని కోట్ల మంది ఈ ఉత్తరద్వారం నుంచి మిమ్మల్ని దర్శించుకున్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారు లేకపోతే శ్రీ మహావిష్ణువు చూచి ఓహో ఈ భక్తులకందరికీ మనం మోక్షం ఇవ్వాలి. అందువలన ఉత్తరద్వారం చేసేటప్పుడు మీరు బాగా గమనించండి, గరుత్మంతుడి మీద దేవుడు ఉంటాడు. కొన్ని చోట్ల ఆదిశేషుడి మీద కూడా ఉండవచ్చు. గరుత్మంతుడి మీద రాముడు, గరుత్మంతుడి మీద నరసింహస్వామి, గరుత్మంతుడి మీద వెంకటేశ్వర స్వామి, గరుత్మంతుడి మీద రంగనాథుడు, ఈ విధంగా కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఎందుకు గరుత్మంతుడు అనంటే ఆ రోజు ఆయన సాక్షి, విట్నెస్ ఆయనే. కాబట్టి జాగ్రత్తగా మనం ఉత్తరద్వారం వెళ్ళేటప్పుడు గరుత్మంతుని ప్రార్థించి స్వామి నేను వచ్చానని వెంకటేశ్వర స్వామి వారికి శ్రీ మహావిష్ణువుకి చెప్పండి అని గరుత్మంతుడిని ప్రార్థించాలి. కాబట్టి ఉత్తరద్వారం నుంచి తప్పనిసరిగా భక్తులందరూ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శిస్తే స్వామివారికి ఎంతగానో ఆనందం కలిగి తన కోసం వచ్చిన భక్తులకందరికీ మోక్షాన్ని ఇచ్చేటువంటి గొప్ప విశేషమైన పర్వదినం ఈ వైకుంఠ ఏకాదశి. అయ్యా మాకు దేవాలయాల్లో ఉత్తరద్వారం లేదండి, గోడ కట్టేశారు, మాది చాలా చిన్న గుడి, ఏం చేయమంటారు అని అంటే ఎట్లో గట్లా మీరు ఉత్తరద్వారాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ సహజంగానే ప్రాకారంలో మండపంలో లేకపోతే ఒక ఉత్తరద్వారాన్ని ఏర్పాటు చేసుకుని ఒక వేదికని ఏర్పాటు చేసి అక్కడ స్వామివారిని వేంచేపు చేయాలి. ఏది ఏమైనా సరే కృత్రిమంగానైనా సరే సహజ సిద్ధంగానైనా సరే వాస్తు శాస్త్ర ప్రకారంగానైనా సరే ఉత్తరద్వారం ఉండాలి. కారణం ఏమిటి అంటే మానవులమైన మనమందరము తరించడానికి అవకాశం అది. ఇళ్లల్లో కూడా ఏం చేస్తారంటే ఒకవేళ ఉత్తరద్వారం కనుక ఉన్నట్లయితే దేవుడిని అక్కడ తీసుకొచ్చి నమస్కారం చేసుకుంటారు. పూజా మందిరంలో ఉత్తరద్వారం ఉంది, అక్కడ ఆ విధంగా చేసుకోవచ్చు. ఇదేమీ లేదు, స్వామివారిని చక్కగా మీ హాల్లోనో మీకు నచ్చిన రూమ్లోనో ఉత్తరం వైపు తిప్పి స్వామివారికి తులసీమాలలు సమర్పించి నివేదనలు సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఈ ఉత్తరద్వార దర్శనం. ఇంకొక విశేషం ఉంది, మిగతా రోజుల్లో తీసుకున్నా తీసుకోకపోయినా ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం అయిన తర్వాత భక్తులందరూ తప్పనిసరిగా సాలగ్రామ తీర్థం తీసుకోవాలి. అది కూడా ఎట్లా ఇస్తారు, దక్షిణావృత శంఖము. శంఖాలు మీకు అందరికీ తెలుసు కదా, లెఫ్ట్ వైపు పట్టుకుని ఊతాం. రైట్ సైడ్ కూడా కనుక శంఖం వంపు తిరిగితే దాన్ని దక్షిణావృత శంఖము అంటారు. చాలా విశేషం. కొన్ని దేవాలయాల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్న చోట ఏం చేస్తారంటే ఆ దక్షిణావృత శంఖంతో తీర్థము. ఒకవేళ అది లేదు, చక్కగా స్వామివారికి అర్చన చేసి ఆ సాలగ్రామాల యొక్క తీర్థం మనకందరికీ ఇస్తారు. కాబట్టి ఆలయంలో ఉత్తరద్వార దర్శనం, సాలగ్రామ తీర్థనం, ఆ తర్వాత స్వామివారి యొక్క దివ్య ప్రసాదం. ఇక్కడ మీకందరికీ వచ్చే ఒక సామాన్యమైన అనుమానం ఏంటంటే ఏకాదశి రోజున మనం అన్నం తినచ్చా అని అంటే విశేషమైన అంశాలలో కొన్ని ఇంకా సూక్ష్మమైన అంశాలు ఉంటాయి. దేవుడు ప్రసాదాన్ని తీసుకోవచ్చు అని శాస్త్రాలు చెప్పాయి తప్ప నీకోసం వండుకున్న పదార్థాలు నువ్వు తినకూడదు. అది కూడా స్వామివారి ప్రసాదం ఏదో లేసి మాత్రంగా తీసుకోవాలి కాబట్టి స్వామివారి ప్రసాదం తీసుకోవచ్చు కదా అని ఒక పావు కేజీ తీసుకుని తినకూడదు. మనకి ప్రసాదాపేక్ష కాదు ఇక్కడ కావాల్సింది, స్వామివారికి అనుగ్రహము. కాబట్టి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నప్పటికీ స్వామివారి ప్రసాదాన్ని కించిత్ కొద్దిగా స్వీకరణ చేయటం వల్ల ఎటువంటి దోషము లేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ ఏకాదశి మహాపర్వదినాన ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుని సాలగ్రామ తీర్థం తీసుకుని ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తే అప్పుడు ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శన పుణ్య యాత్ర సంపూర్ణమవుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి ఈ ఉత్తరద్వారం సర్వసామాన్య భక్తులకు కూడా వీలుగా మన వాళ్ళు అందించారు. ఇక్కడికే భక్తులకు అందరికీ ఒక మనవి ఏమిటంటే ఈ రోజున సంవత్సరంలో ఒక్కసారి వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వారాలు తెరిచాము, మనం అందరం వెళ్ళి దర్శనం చేసుకున్నాము అనేది కాకుండా మీ హృదయ ద్వారాలు మీరు తెరుచుకోండి. ఈరోజు మీ హృదయ ద్వారాలు తెరిచి పరమాత్మను మీ మనస్సులో నింపుకోండి. అది రాముడా, కృష్ణుడా, వెంకటేశ్వర స్వామి వారు మీ ఇష్టం. ఎల్లప్పుడూ మన మనస్సుల్లో దేవుడు ఉంటాడని మనకి వేదం చెప్తుంది, కానీ అది మనం గ్రహించలేం. కోసి చూపిస్తే ఏం కనబడదు.
నీలతో యదుమధ్యస్థ విద్యుల్లేకే వభాస్వర నీవారసూకవత్తన్వి పీతాభాస్య స్వరూపమా. కాబట్టి మన యొక్క హృదయంలో పద్మం అధోగతిగా ఇట్లా ఉన్నప్పుడు అందులో నీవార వడ్ల గింజ యొక్క చివరి కొన నీలంతో ప్రకాశిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా పరమాత్మ మన హృదయంలో ఉంటాడట. అది మనం కనుక్కోలేము కాబట్టి ఎదురుగుండా కనిపించేటువంటి వెంకటేశ్వర స్వామి వారినో రాముల వారినో కృష్ణుడినో ఈ మీ హృదయం అనే తలుపులు తెరిచి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారం నుంచి వెళ్తూ ఆ మనస్సులో స్వామివారిని ప్రతిష్ఠించుకుంటే అదే నిజమైన ఉత్తరద్వార దర్శనం. అదే రోజు వైకుంఠ ఏకాదశి. అటువంటి మనము దేవుడు రెండు కలిసిపోయేటువంటి అద్భుతమైన ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనంలో మన యొక్క ఆంధ్రదేశంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ప్రసిద్ధమైన దేవతామూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా దర్శనం చేసుకునేటువంటి మహద్భాగ్యం ఒకే రోజు ఒకే సమయంలో మనకి భక్తి టీవీ వాళ్ళు అనుగ్రహిస్తూ ఉన్నారు. మామూలుగా ఇవన్నీ వెళ్ళాలంటే అసాధ్యమైన అంశం, కానీ చూపు మనస్సు వేగంగా వెళ్తుంది. అటువంటి ఒక అత్యద్భుతమైన ఆనందప్రదమైనటువంటి ఆధ్యాత్మిక దృశ్యాన్ని ఆవిష్కరించేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని మీరంతా వీక్షించి జీవితాన్ని సాఫల్యం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంటాడు అన్నమయ్య. ఎవరు ఏ రూపంలో కొలిచినా, ఎలా పిలిచినా, ఎలా స్మరించినా కూడా ఆ శ్రీనివాసుడి ముందు చేరి గోవింద అన్న ఒక్క నామం స్మరిస్తే చాలు సకల కష్టాలను తీర్చేస్తాడట. మరి ఈనాటి కార్యక్రమంలో గోవింద గోవింద అని కొలువరే అంటూ అన్నమాచార్య కీర్తనను అందిస్తున్నారు కుమారి శృతిక, కుమారి రచిత. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే సిరివరయను చును చలగరే జనులు పరమ పురుషాయని పలుకరే సిరివరయను చును చలగరే జనులు గోవింద 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 యని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవింద యని కొలువరే వైకుంఠాన్ని తలపిస్తున్న ఈ ప్రాంగణంలో ఆ శ్రీమన్నారాయణుడు 7 రూపాలలో మనకి దర్శనమిస్తున్నాడు. ఒకవైపు ఉత్తర ద్వారంలో తిరుమల శ్రీనివాసుడు అభయమిస్తుండగా, మరోవైపు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారు, అలాగే భద్రాచలం శ్రీరామచంద్రుడు, శ్రీరంగం శ్రీరంగనాథుడు, తదుపరి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు, అన్నవరం సత్యనారాయణ స్వామి వారు, అలాగే ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు ఒకే ప్రాంగణంలో కొలువుదీరి ఉన్నారు. సప్త ద్వారాలకు ప్రతీకగా 7 రూపాలలో కొలువుదీరిన ఆ దివ్యమంగళ మూర్తులను ఇప్పుడు దర్శించుకుందాం. క్షేత్ర విశిష్టతను కూడా తెలుసుకుందాం. ముందుగా అన్నవరం రమాసహిత సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుందాం.
వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన పంపా సరస్సు ఒడ్డున రత్నగిరిపై వేంచేసి ఉన్న రమా సహిత సత్యనారాయణ స్వామి వారిని ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్నాం. ఆంధ్రదేశంలోనే కాకుండా భారతదేశం మొత్తం సత్యనారాయణ స్వామి వారి వ్రతం అంటే అందరికీ తెలుసు. ఏ శుభకార్యక్రమం చేసినా సరే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసుకుని ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటాం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి భోగభాగ్యాలు, శుభమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని ఉత్తర ద్వారంగా మనం దర్శించుకునే ఈరోజు కాశీక్షేత్రంలో ఉండేటువంటి విశ్వనాథుడిని కూడా దర్శించుకునేటువంటి పుణ్యం కలుగుతుంది. ఎందువలనంటే సత్యనారాయణ స్వామి వారు మొట్టమొదటిసారిగా ఆవిర్భవించింది కాశీక్షేత్రంలోనే. అటువంటి కాశీక్షేత్ర విశ్వనాథ అనుగ్రహం కూడా ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార మహాపర్వదిన సందర్భంగా మనకందరికీ దర్శించేటువంటి భాగ్యం కలుగుతుంది. అందరూ స్వామివారిని వీక్షించి తరించండి. ఓం ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం నీలవర్ణం పీతవస్త్రం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకిలానందం బ్రహ్మాద్యైరపి పూజితం శ్రీరమాసమేత వీరవెంకట సత్యనారాయణ స్వామినే నమః. తవ పాదారవిందయోః పుష్పం సమర్పయామి, నమస్కారం సమర్పయామి. రత్నగిరివాసా సత్యదేవా గోవింద గోవింద. అన్నవరం వాసా సత్యదేవా గోవింద గోవింద. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసగో సృజామసే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. సంతతంశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. రత్నగిరివాస సత్యదేవా గోవింద గోవింద. చందనాల దేవుడు, చల్లని చూపులవాడు, సిరులిచ్చే సింహరూపుడు, సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ వైకుంఠ ఏకాదశి శుభవేళ మన మనోకామ్యాలన్నీ సిద్ధించాలని వేడుకుంటూ స్వామివారికి నీరాజనం సమర్పించుకుందాం. సింహగిరిలో వేంచేసి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఈ పవిత్ర వైకుంఠ ఏకాదశి పర్వదినాన దర్శించుకుంటున్నాం. వరాహస్వామి, నరసింహస్వామి రెండు అవతారాలు ఒకే విగ్రహ రూపంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం సింహాచలం. స్వామివారి యొక్క దివ్య రూపాన్ని సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే మనం వీక్షిస్తాం. అక్షయ తృతీయ అనేటువంటి పేరుతో ఆ రోజు స్వామివారి యొక్క దర్శన భాగ్యం భక్తులకందరికీ కలుగుతుంది. సంవత్సరంలో మిగతా అన్ని రోజులు స్వామివారు చందనంతో అలంకరించబడి ఉంటారు. అటువంటి స్వామివారి యొక్క ఉత్తర దర్శన భాగ్యంతో మన జీవితాలలో ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని సంప్రార్థన గావిస్తూ స్వామివారికి అర్చన హారతి సమర్పణ చేసుకుని జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహో వజ్రనఖాయ విద్మహే తీక్షితకరుష్ట్రాయ ధీమహే తన్నో నారసింహ ప్రచోదయాత్. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదో సమూఢమస్య పాగంసురే శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం వనమాలీగదేశార్జ్ఞే శంఖే చక్రే చ నందకే శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే.
శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామినే నమః. ఆనంద దివ్యకర్పూర నీరాజనం సమర్పయామి. వరాహలక్ష్మీ నృసింహ గోవింద గోవింద సింహాచలవాస గోవింద. గోవింద గోవింద సింహాద్రినాథ గోవింద గోవింద. ఒకే మూలమూర్తిలో రెండు ముఖార విందాలతో దర్శనమిచ్చే దివ్యమంగళమూర్తి ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. ఇక్కడ స్వామివారు ఆత్మ పరమాత్మల తత్వాన్ని తెలియచేస్తాడట. అటువంటి స్వామివారికి వైకుంఠ నీరాజనం ఇప్పుడు సమర్పించుకుందాం. ద్వారకా తిరుమల ప్రసిద్ధమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రం. ఈ ఆలయంలో స్వామివారు 2 రూపాలలో వేంచేసి ఉంటారు. కింద ఉన్న రూపము ద్వారకా మహర్షికి పుట్టలో నుంచి ఆవిర్భవించినటువంటి రూపం. వెనకాల ఉన్నది స్వామివారు ప్రతిష్టారూపం. వైఖానసాగమ శాస్త్రంలో పాదాలు లేకుండా స్వామివారి యొక్క అర్చన కుదరదు కాబట్టి, స్వామివారి యొక్క పాదాలు వల్మీకంలో నుంచి పాతాళలోకం దాకా ఉన్నాయి కాబట్టి, ఆ పాతాళంలో ఉండే స్వామివారి పాదాలను బలిచక్రవర్తి పూజిస్తారు అనేటువంటి పౌరాణిక కథ ద్వారా ద్వారకా తిరుమలలో 2 రూపాలలో వెంకటేశ్వర స్వామివారు వేంచేసి ఉన్నారు. తిరుమలకి మనం ఏదైనా మొక్కుకున్నప్పుడు ఆ మొక్కు కనుక తీరకపోతే ద్వారకా తిరుమలకు వచ్చి ఆ మొక్కును తీర్చుకోవచ్చు. దీనినే చిన్న తిరుపతి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అయితే ఈ ద్వారకా తిరుమలలో మొక్కుకుంటే అది ఇక్కడే తీర్చాలి తప్ప తిరుమలలో తీర్చకూడదు. అటువంటి విశిష్టమైన సంప్రదాయంతో సంవత్సరానికి 2 బ్రహ్మోత్సవాలతో స్వామివారు ప్రాకృత రూపంలోనూ నిజ రూపంలోనూ వేంచేసి ఉన్నటువంటి అద్భుతమైన దివ్యక్షేత్రం. వైకుంఠ ఏకాదశి మహాపర్వదినంలో ఉత్తర ద్వారం నుంచి మనమందరం ఈ ఉభయ వెంకటేశ్వర రూపాలను వీక్షించి జన్మని ధన్యం చేసుకుందాం. ఓం వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఓం శ్రీ ద్వారకా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సువిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ ద్వారకా తిరుమలేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశాయ నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. ద్వారకా తిరుమల వాస గోవింద గోవింద ద్వారకాధీశ గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 గోవింద. ఒకే కొండపై 5 రూపాలలో వెలిసిన ప్రహ్లాద వరదుడు, యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహుడు, సిరుల తల్లితో వేంచేసిన ఆ భక్త వరదుడికి మంగళ నీరాజనం సమర్పించుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. యాదగిరిగుట్టలో పంచరూపాత్మకమైనటువంటి రూపాలలో నృసింహస్వామి వేంచేసి ఉన్న దివ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారు స్వయం వ్యక్తం. స్వయం వ్యక్తమైన 32 నారసింహ క్షేత్రాలలో యాదగిరిగుట్ట నరసింహక్షేత్రం ప్రసిద్ధిని పొందింది. ఉగ్రం వీరం మహావిష్ణుం అనేటువంటి శ్లోకంలో 32 అక్షరాలు ఉన్నాయి. 32 అక్షరాలకు గాను ఒక్కొక్క అక్షరానికి భారతదేశంలో ఒక్కొక్క క్షేత్రం ఉంది. అటువంటి క్షేత్రాలలో వకారంతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం యాదగిరిగుట్టలో ఉండేటువంటి స్వామివారు. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఎవరికైతే ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుందో అటువంటి వారు నరసింహస్వామి వారిని కనుక ప్రార్థిస్తే శారీరక ఆరోగ్యము ధార్మిక భావనలు అభివృద్ధి చెందుతాయి.
పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి మహాపర్వదినంలో ఉత్తర ద్వారం నుంచి లక్ష్మీ అమ్మవారితో వేంచేసి ఉన్న నరసింహస్వామి వారి యొక్క దర్శనం వల్ల ఐశ్వర్యము ఆరోగ్యము రెండూ లభిస్తాయి. స్వామివారిని వీక్షించి జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్షణకృష్ణాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీలక్ష్మీ నృసింహస్వామినే నమః. ఓం హిరణ్యపాత్రం మధః పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి. సంతతంద్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః. ఆనంద దివ్యకర్పూర నీరాజనం సమర్పయామి. యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహ గోవింద 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 గోవింద. లక్ష్మీ నృసింహ గోవింద గోవింద. తెలుగువారి రామ వైకుంఠం భద్రాచలం. జానకమ్మ ఒడిలో కూర్చుని ఉండగా లక్ష్మణస్వామి సేవలు చేస్తుండగా అనుగ్రహిస్తున్న భద్రాద్రి వైకుంఠరాముణ్ణి కనులారా దర్శించుకుందాం, నీరాజనం సమర్పించుకుందాం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి పొందిన గోదావరి తీరంలో ఉన్న భద్రాచల క్షేత్రంలో శ్రీరాముడు, సీతామ్మవారు, లక్ష్మణస్వామి కలిసి వేంచేసి ఉన్నటువంటి అద్భుతమైన సన్నివేశాన్ని మనం వీక్షిస్తున్నాం. శ్రీరామచంద్రుని యొక్క వామభాగంలో సీతామ్మవారు, ఆమెకు వామభాగంలో లక్ష్మణస్వామి ఉన్నటువంటి దివ్యక్షేత్రం. ఓంకార రూపంగా స్వామివారిని అందరూ సంభావిస్తూ ఉంటారు. భక్త రామదాసు స్వామివారి కోసం అద్భుతంగా ఆలయాన్ని నిర్మించి ఎన్నో కీర్తనలను పూజా పుష్పాలుగా స్వామివారికి సమర్పించడం జరిగింది. భద్రాచలంలో సీతారామ కళ్యాణం భారతదేశమంతటా సుప్రసిద్ధం. అటువంటి భద్రాద్రి సీతారాముణ్ణి ఈ వైకుంఠ ఏకాదశి మహాపర్వదినంలో ఉత్తర ద్వారం నుంచి మనం అందరం వీక్షించి జీవితాలని తరింపు చేసుకుందాం. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంతవేద్యాయ మేఘశ్యామనమూర్తయే పుంసాన్మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీ సీతారామచంద్రస్వామినే నమః. ఆనంద దివ్యకర్పూర నీరాజనం సమర్పయామి. ఓం జై జై రామచంద్ర భగవానికి జై. సీతామాతాకి జై. భద్రాచల సీతారామచంద్రమూర్తికి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వైకుంఠ ఏకాదశి అంటే శ్రీరంగం, శ్రీరంగం అంటేనే వైకుంఠ ఏకాదశి అని పెద్దల మాట. అటువంటి ఇలా వైకుంఠమైన శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని ఇప్పుడు దర్శించి తరిద్దాం. ఓం నమో నారాయణాయ అంటూ స్తుతిద్దాం. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా శ్రీరంగ క్షేత్రం ప్రసిద్ధిని పొందింది. వైకుంఠ ఏకాదశి మహాపర్వదినంలో ఉత్తర ద్వారం నుంచి రంగనాథ స్వామి వారిని కనుక దర్శనం చేసుకున్నట్లయితే మోక్షము లభిస్తుంది అని స్థల పురాణం చెప్తుంది. రెండవ ప్రధానమైన అంశం ఏంటంటే సమస్త సృష్టిలో విష్ణుమూర్తి యొక్క మొట్టమొదటి విగ్రహ రూపం ఈ రంగనాథ స్వామి వారే. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే కాకుండా వారి పూర్వీకులు కూడా ఈ రంగనాథ స్వామి వారిని అర్చించడం జరిగింది. అనంతరం విభీషణుడి యొక్క కోరిక మేరకు దక్షిణ దిశగా లంకను చూస్తూ రంగనాథ స్వామి వారు వేంచేసి ఉన్నటువంటి అపురూపమైనటువంటి స్వరూపాన్ని మనమందరం వీక్షిస్తున్నాం. భగవద్ రామానుజాచార్యుల వారు
ఈ యొక్క శ్రీరంగంలోనే స్వామివారి ఎదుట గద్యత్రయాన్ని అనుసంధానం చేసినట్టుగా పెద్దలందరూ చెప్తూ ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శన సందర్భంగా వైష్ణవ సంప్రదాయంలో శ్రీరంగ గద్య, వైకుంఠ గద్య, శరణాగతి గద్య అనేటువంటిది 3 గద్యలను అనుసంధానిస్తారు. శ్రీరంగనాథ మమనాథ నమోస్తుతే అంటారు రామానుజాచార్యుల వారు. కాబట్టి ఈరోజే కాకుండా ఎల్లప్పుడూ మనమంతా రంగనాథుడు మమనాథుడు అనేటువంటి భావనతో మనం ఉండి, శ్రీరంగం మనం వెళ్ళకపోయినా మనం భక్తి టీవీ ద్వారా శ్రీరంగనాథ స్వామి వారి యొక్క దివ్య స్వరూపాన్ని ఈ ఉత్తరద్వారం నుంచి మనం వీక్షించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాము. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణో తవదస్తు భారే సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. శ్రీరంగనాథ స్వామి గోవింద గోవింద రంగనాథ స్వామి గోవింద గోవింద శ్రీరంగనాథ స్వామి గోవింద 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 గోవింద. 7 రూపాలలో కొలువుదీరిన ఆ వైకుంఠపతిని దర్శించుకున్నాం. ఈ సందర్భంలో ఆ స్వామికి ప్రణమిల్లుతూ పురుష సూక్త పారాయణ గావించవలసిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దక్షైయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శంజదుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ స భూమిం విశ్వతో ధృత్వా అత్యతిష్ఠత్ శశాంకులం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదావృతశేషాః యదన్నేనాధిరోహతి ఏతావానస్య మహిమా అతో ధ్యాయాతుశ్చ పురుషः పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవదై పురుషः పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామతో శాసనానశనే అభి తస్మాత్ విరాజాయత విరాజో అధిపురుషः సజాతో అత్యరిష్యత పశ్చాత్ భూమిమధో పునః యత్పురుషేణ హవిషా దేవాయ యజ్ఞమతన్వః వసంతో అస్యాసీరాజ్యం గ్రీష్మయజ్ఞశరద్ధవిః సప్తాస్యాసన్ పరిజయః త్రిసప్తः సమిధః కృతాః దేవాయ యజ్ఞం తన్వానాః అభద్రం పురుషం పశుం తం యజ్ఞం పరిషే ప్రోక్షన్నో పురుషం జాతమగ్రహः తేన దేవాయ యజంత సాధ్యారుషయే తస్మాత్ యజ్ఞాః సర్వభూతః సంభృతం పృషదాజ్యం పశోగుశ్చాగుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాత్ యజ్ఞాః
सर्वहुतः रजस्सामानि जज्ञिरे छन्दागुंसि जज्ञिरे तस्मात् यजोस्तस्मादजायत तस्मादश्वादजायत एकेचो भयातः गावो हजज्ञिरे तस्मात् जाता अजावयः यत्पुरुषं यततो कथितां व्यकल्पयन् मुखगिमस्य को बाहु कावूरूपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृतः ऊरोदस्य यद्वैश्यः पद्भ्यागुंशोऽग्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखाद्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्यामासीदन्तरिक्षः शीर्षोऽस्योऽसमवर्तत पभ्यां भूमिर्षशोतात् तथा लोकागुंकल्पयन् वेदाहेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु काले सर्वाणि रूपाणि विचिन्त्य नामानि कृत्वा अभिवदते धाता पुरस्ताद्यमुदाचार शक्रः प्रविद्वान् प्रतिष्ठस्तः तमेव विद्वान् भवति नान्यः पन्थायनायते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते अनागतं महिमानसस्ते यत्र पूर्वे साध्यासन्ति देवाः अभ्यस्तम्भोदपृथिव्येन साच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टाविदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमादानमग्रे वेदाहेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वान् अमृतः भवति नान्यः पन्था विद्यते यया प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचिणां प्रगमिच्छन्ति वेधसः यो देवेभ्यः आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये रुचं ब्राह्मणजनयन्तः देवा अग्रे दशप्रवन्न यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवाः सर्वसे अहोरात्रे वाश्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणाम् अमं मनिषाणां सर्वं मनिषाणां तच्छयोरावृणीमहे गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वदिगाभेषजम् शन्नोऽस्तुपतिपदे शन्नुदस्पदे ॐ शान्ति शान्ति शान्तिः గోవింద గోవింద. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆజీ నర్జునుడు చేసినది పుష్పయాగము అని పుష్పయాగ వైభవాన్ని వర్ణిస్తాడు ఆ అన్నమయ్య. అటువంటి అన్నమయ్య పదాలకు సాదృశ సత్యంగా ఈ పూజా ప్రాంగణంలో
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సప్త రూపాలలో కొలువై ఉన్న ఆ శ్రీనివాసుడికి పుష్పయాగాన్ని నిర్వహించవలసిందిగా అర్చకవరేణ్యులను కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. భారతదేశంలో పుష్పయాగం అంటేనే తిరుమల, తిరుమల అంటేనే పుష్పయాగం. తిరుమలకు ఉన్నటువంటి అనేక పేర్లలో పుష్పమండపం అనేది తిరుమల దివ్యక్షేత్రానికి ఉండే ఒక విశిష్టమైన పేరు. ప్రకృతిలో పూచిన ప్రతి పుష్పము స్వామివారికే సమర్పణం. అన్నమాచార్యుల వారు అంటారు, నా వాక్ప్రసూనాలే, నా సంకీర్తననే పుష్పాలే నీ పాదాలకు అర్చన అంటారు. కాబట్టి భక్తులమైన మనమందరం మన మనస్సులనే పుష్పాలుగా చేసి స్వామివారి యొక్క దివ్యమైన పుష్పయాగంలో మన మనస్సును సమర్పిద్దాం. చిత్ర విచిత్రమైన వర్ణాలతో, పరిమళాలతో పవిత్రమైనటువంటి ఈ పుష్పయాగంలో భక్తులందరూ పాల్గొని కనులారా వీక్షించి మన కనులు పుష్పాలు, మన హృదయం పుష్పం, మన మాట పుష్పం, మన హృదయ పద్మంలో ఉండే దేవుడు కూడా పుష్పం, సర్వం పుష్పమయంగా భావిస్తూ ఎవరైతే ఈ పుష్పయాగంలో పాల్గొంటారో, వీక్షిస్తారో, స్వామివారిని సేవిస్తారో అటువంటి వారికందరికీ బ్రహ్మోత్సవ వీక్షణ ఫలం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ పవిత్ర వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంలో, ఉత్తరద్వార దర్శనం చేసుకున్న శుభ సమయంలో మనమందరం ఈ పుష్పయాగంలో పాల్గొని మనం కూడా మన మనస్సులని పుష్పాలుగా చేసి స్వామివారికి సమర్పణ చేసి జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదమొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అడుగుదండాలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం వృషదృగ్గోచరాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం సదంజన గిరీశాయ నమః. ఓం వృషాద్రిపతయే నమః. ఓం మేరుపుత్ర గిరీశాయ నమః. ఓం సరహస్వామి తటీజుషే నమః. ఓం కుమారకల్పసేవ్యాయ నమః. ఓం వ్రజదృగ్భిషయాయ నమః. ఓం సువర్చలాసుతన్యస్త సైన్యవత్యభరాయ నమః. ఓం రామాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం సదా వాయుస్తాయ నమః. ఓం చిక్తవైకుంఠలోకాయ నమః. ఓం గిరికుంజ విహారిణే నమః. ఓం హరిచందన గోత్రేంద్ర స్వామినే నమః. ఓం శంఖరాజన్య నేత్రాబ్జ విషయాయ నమః. ఓం వసూపరిచరిత్రాత్రే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం అబ్దికన్య పరిష్వక్త వక్షసే నమః. ఓం వెంకటాయ నమః. ఓం సనకాది మహాయోగి పూజితాయ నమః. ఓం దేవజిత్ ప్రముఖానంత దైత్య సంఘ ప్రణాశినే నమః. ఓం శ్వేత దీప వరుణ్ముక్త పూజితాంగ్రయుగాయ నమః. ఓం శేషపర్వత రూపత్వ ప్రకాశన పరాయ నమః. ఓం స్థానుస్థాపిత తాక్షాయ నమః. ఓం తాక్షాచల నివాసినే నమః. ఓం మాయాఘోడ విమానాయ నమః. ఓం గరుడ స్కందవాసనే నమః. ఓం అనంత సరసే నమః. ఓం అనంతక్షాయ నమః. ఓం అనంత చరణాయ నమః. ఓం శ్రీశైల నిలయాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం నీలమేఘ నిభాయ నమః. ఓం బ్రహ్మాదిదేవ దుర్దర్శ విశ్వరూపాయ నమః. ఓం వైకుంఠాగత సద్దేమ విమానాంతర్గతాయ నమః. ఓం అగస్త్యాభ్యర్థిత శేషజన దృగ్గోచరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం హరియే నమః. ఓం తీర్థ పంచక వాసనే నమః. ఓం వామదేవ ప్రియాయ నమః. ఓం జనకేష్ట ప్రదాయ నమః. ఓం మార్కండేయ మహాతీర్థజాత పుణ్యప్రదాయ నమః. ఓం వాక్పతి బ్రహ్మధాత్రే నమః. ఓం చంద్రలావణ్యదాయనే నమః. ఓం నారాయణ నగేశాయ నమః. ఓం బ్రహ్మ క్లుప్తోత్సవాయ నమః. ఓం శంఖచక్ర వరానమ్ర సత్కరధరాయ నమః. ఓం ద్రవణమృగమదాసక్త విగ్రహాయ నమః. ఓం కేశాయ నమః. ఓం నిత్యవన మూర్తే నమః. ఓం మధ్యధార్థ ప్రదాత్రే నమః. ఓం విశ్వతీర్థాగహారణే నమః. ఓం తీర్థస్వామి సరహస్నాథ జనాభీష్ట ప్రదాయనే నమః. ఓం కుమారధారిక వాసస్కందాభీష్ట ప్రదాయ నమః. ఓం జానుదగ్న సమద్భూత తపోత్రణే నమః. ఓం కూర్మమూర్తే నమః. ఓం కిన్నెరద్వంద శాపాంత ప్రదాత్రే నమః. ఓం విభే నమః. ఓం వైఖానసముని శ్రేష్ఠ పూజితాయ నమః. ఓం సింహాచల నివాసాయ నమః. ఓం శ్రీమన్నారాయణ నమః. ఓం సద్భక్త నీలకంఠార్చ నృసింహాయ నమః. ఓం కుముదాక్షణ గణశ్రేష్ఠ సేనాపత్య ప్రదాయ నమః. ఓం దుర్మధే ప్రాణహర్త్రే నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం క్షత్రియాంతగ్రామాయ నమః. ఓం మత్స్యరూపాయ నమః. ఓం పాండవారి ప్రహర్త్రే నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం ఉపత్యకా ప్రదేశస్థ శంకరధ్యాత మూర్తే నమః. ఓం వృక్కాబ్జ సరసీకృత లక్ష్మీకృత తపస్వినే నమః. ఓం లసల్లక్ష్మీ కరాంభోజ దత్త కల్హారక సృజే నమః. ఓం సాలగ్రామ నివాసాయ నమః. ఓం సుఖదృగ్గోచరాయ నమః. ఓం నారాయణార్ధిత శేషజన దృగ్విషాయ నమః. ఓం మృగయా రసికాయ నమః. ఓం వృషభాసురే నమః. మంజనాగోత్రపతే నమః. ఓం వృషభాచల వాసనే నమః. ఓం మంజనాసురధాత్రే నమః. ఓం మాధవీయాహారణే నమః. ఓం ప్రియాంగప్రియభక్షాయ నమః. ఓం శ్వేతకోలవరాహాయ నమః. ఓం నీలధేను పయోధరశేఖ దేహమహోద్భవాయ నమః. ఓం శంకరప్రియ మిత్రాయ నమః. ఓం చోళపుత్ర ప్రియాయ నమః. ఓం సుధర్మణి సుచైతన్య ప్రదాత్రే నమః. ఓం మధుఘాత్రే నమః. ఓం కృష్ణాఖ్య విప్ర వేదాంత దేశికత్వ ప్రదాయ నమః. ఓం వరాహాచల నాథాయ నమః. ఓం బలభద్రాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం మహతే నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం నీలాద్రి నిలయాయ నమః. ఓం క్షీరాబ్దినాథాయ నమః. ఓం
వైకుంఠాచల వాసినే నమః ఓం ముకుందాయ నమః ఓం అనంతాయ నమః ఓం విరంచి అభ్యుతానేత సౌమ్య రూపాయ నమః ఓం సువర్ణ ముఖరీ స్నాత మనుజాభీష్ట ప్రదాయనే నమః ఓం హలాయుధ జగతీర్థ సమస్త ఫలదాయనే నమః ఓం గోవిందాయ నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః అష్టోత్తర శతనామార్చనం సమర్పణం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీరమణ గోవింద గోవింద. నారాయణ తే నమో నమో నారాయణ తే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ మురహర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. శేషాచలాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహి తన్నో వెంకటేశ ప్రచోదయాతు. శ్రీ అలివేలు మంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత దివ్యచరణారవిందార్పణమస్తు. ఏతత్ఫలం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వతయోస్మాన్ ధూర్వతి తంధూర్వయో వయం ధూర్వామస్వం దేవానామసే వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైర్సంయుతః ఆఘ్రేయः సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ అలివేలమంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః. దశాంగ సహిత ధూపమాఘ్రాపయామి. సాజ్యం త్రివర్త సంయుక్తం హళ్లినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోऽస్తు తే. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. గాయత్ర్యా ప్రోక్ష్య. లక్ష్మీరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారికి సాంగోపాంగంగా సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు, పుష్పయాగ నివేదనలు, సమస్తమైన ఉపచారాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉండేటువంటి గొప్పదనం ఏమిటంటే, ఒకవేళ మనం ఇంట్లో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా పూజా కార్యక్రమాలు చేయలేకపోయినా, ఒకవేళ దేవాలయానికి వెళ్ళే అవకాశం లేకపోయినా, భక్తి టీవీ ద్వారా ఈ మహత్తరమైన బృహత్తరమైన పుణ్యప్రదమైన కార్యక్రమాన్ని వీక్షించడం వల్ల వైకుంఠ ఏకాదశి పర్వదిన పుణ్యఫలం మీకందరికీ దక్కుతుంది.
హిరణ్యప్రాకార ప్రకాశమాన నవరత్న విచిత్ర తోరణ ద్వారశోభిత వివిధసౌధ విభ్రాజితే వైజయంతీ కాంతి దంతరిత నభోమండలే దివ్య విలాసనీ సహస్ర సంఖ్యాకీర్ణ వీధి విరాజితే రాశీకృతాఖండ సౌభాగ్య నిర్మితే దివ్యనగరే శ్రీమతి వైకుంఠే అని ఆ వైకుంఠాన్ని అభివర్ణించినట్టుగా, ఆ వైకుంఠం మన కనుల ముందు సాక్షాత్కరించినట్లుగా అద్భుతంగా ఈ యొక్క స్వామివారి యొక్క పూజా కార్యక్రమం నిర్వర్తింపబడింది. కలియుగ వైకుంఠంగా, భూలోక వైకుంఠంగా పేరు ప్రసిద్ధి పొందినటువంటి తిరుమల దివ్యక్షేత్రం యొక్క సౌభాగ్యం, దర్శన ఫలం మనకి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినంలో లభించాలని చెప్పి సంప్రార్థన గావిస్తూ చివరగా కులశేఖరాల వారు ఒక మాట అంటారు. మజ్జన్మనః ఫలమిదం మధుకైట భారే మత్ ప్రార్థనీయ మదనుగ్రహ ఏషయేవ తద్భృత్య పరిచారక భృత్యశ్చ ఇతిమాం స్మరలోకనాథ. ఓ స్వామి, నాకు ఐశ్వర్యాలు కానీ అధికారాలు కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు కానీ నాకేం అక్కర్లా. నీ పాదాలకి దాసులు ఎవరైతే ఉంటారో ఆ దాసులకి దాసులు, ఆ దాసులకి దాసులు, ఆ దాసులకి దాసానుదాసుడుగా నన్ను ఉండేటట్టుగా అనుగ్రహించు అన్నాడు. కాబట్టి అటువంటి దాస బుద్ధితో, దాస భావనతో, భక్తితో ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి మహాపర్వదినాన్ని నియమనిష్టలుగా భక్తిపూర్వకంగా చేస్తారో వారికందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం, అన్నిటికీ మించి చైత్రమాసం నుంచి పాల్గొన మాసం దాకా రాముడు కృష్ణుడు ఈ రకంగా పూజలు చేసుకుంటాం. కానీ విష్ణుమూర్తి పూజ ఎక్కడా మనం చెయ్యం. అలా చేసే ఒకే ఒక్క అవకాశం ఈ వైకుంఠ ఏకాదశి. మనం పుణ్యం బాగా చేస్తే సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య చతుర్విధి మోక్షం, స్వామివారి యొక్క వైకుంఠానికి దగ్గరగా వెళ్ళటం, స్వామివారి యొక్క రూపాన్ని ధరించటం, స్వామివారిలో లీనమవటం, స్వామివారి యొక్క సమీపంలో ఉండటం అనేటువంటి 4 మోక్షాలు అందరికీ లభించాలని చెప్పి కోరుకుంటూ అత్యంత వైభవంగా, ఆనందజనకంగా సకల భక్తులకందరికీ శుభ సౌభాగ్యాలని, వైభవాల్ని ప్రసాదించే ఈ వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం మన జీవితాన్ని చరితార్థం చేయటమే కాకుండా మన పూర్వీకులకి తర్వాత వచ్చేటువంటి తరాల వారికి కూడా పుణ్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. 7 రూపాలలో కొలువై ఉన్న ఆ శ్రీమన్నారాయణుడి ఉత్తరద్వార దర్శనంతో మన జన్మ ధన్యమైంది. ఈ కార్యక్రమంలో చివరిగా పుష్పయాగ వైభవంతో అలరాడుతున్న ఆ శ్రీనివాసుడికి మహామంగళహారతి సమర్పించవలసిందిగా అర్చకవరేణ్యులను కోరుతున్నాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేతినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. స్వతః సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. ఆకాలతత్వమశ్రాంతమాత్మనామనుపశ్యతాం అతృప్త్యమృతరూపాయ వెంకటేశాయ మంగళం. ప్రాయస్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయా దిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. దయామృతతరంగిణ్యస్తరంగైరివ శీతలైః అపాంగై సంచతే విశ్వం వెంకటేశాయ మంగళం. స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే
రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం श्रीमत्सुन्दरजामात्रमुनिमानसवासिने सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाशासनपरैर्मदाचार्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्य सत्कृतायास्तु मङ्गलम् आर्यपुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यै सत्कृतायास्तु मंगलम्। श्री अलवेलु मंगा श्रीदेवी भूदेवी समेत श्री लक्ष्मी वेंकटेश्वर स्वामिने नमः। परिवार देवताये नमो नमः। आनंद दिव्य कर्पूर नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। रक्षां धारयामि। लक्ष्मी वेंकटेश गोविंद గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కులవాడ అనాథ రక్షక గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద ఇందిరారమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద